Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 41. ముందుగా విద్యార్థులు ఈ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మా అమ్మ శుభ్రపరుస్తున్నది. మా అమ్మ ఇంటిని శుభ్రపరుస్తున్నది. మా అమ్మ ఇంటిని పండుగకు గాను శుభ్రపరుస్తున్నది. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను శుభ్రపరుస్తున్నది. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను తానొక్కటే శుభ్రపరుస్తున్నది. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను ఎవ్వరి సహాయము లేకుండా తానొక్కటే శుభ్రపరుస్తున్నది. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ తెలుగు వాక్యాలను ఇప్పుడు ఇంగ్లీష్ లో ఈ బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగిస్తూ ఏ విధంగా చెప్పాలో చూద్దాం. మా అమ్మ శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్. శుభ్రపరచడం అంటే క్లీనింగ్ అండి. మై మదర్ ఈజ్ క్లీనింగ్. మా అమ్మ ఇంటిని శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్. ఇంటిని, ద హౌస్. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్. మా అమ్మ ఇంటిని పండుగకు గాను శుభ్రపరుస్తున్నది. పండుగకు గాను శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ ఫార్ ది ఫెస్టివల్. ఫార్ ది ఫెస్టివల్. ఫెస్టివల్ అంటే పండగ. మా అమ్మ ఇంటిని పండుగకు గాను శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ ఫార్ ది ఫెస్టివల్. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను శుభ్రపరుస్తున్నది. రానున్న దసరా పండుగకు గాను. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ ఫార్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను. ఫర్ ది అప్కమింగ్. రానున్న అంటే అప్కమింగ్ అని చెప్పాలి. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను తానొక్కటే శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ అలోన్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ అలోన్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. ఒంటరిగా తానొక్కటే అంటే ఇక్కడ అలోన్ ఒంటరిగా అనొచ్చు, తానొక్కటే అని కూడా అనుకోవచ్చు. అలోన్ అని చెప్పాలి. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను ఎవ్వరి సహాయము లేకుండా తానొక్కటే శుభ్రపరుస్తున్నది. ఎవ్వరి సహాయము లేకుండా. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ అలోన్ వితౌట్ అదర్స్ హెల్ప్. వితౌట్ అదర్స్ హెల్ప్ అంటే ఎవరి సహాయం లేకుండా. వితౌట్ అదర్స్ హెల్ప్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ అలోన్ వితౌట్ అదర్స్ హెల్ప్. వితౌట్ అదర్స్ హెల్ప్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. మరొకసారి చూడండి. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ అలోన్ వితౌట్ అదర్స్ హెల్ప్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. సో ఈ విధంగా విద్యార్థులు చక్కగా అర్థం చేసుకోవాలి. మరొకసారి చూద్దాం. మా అమ్మ శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్. మా అమ్మ ఇంటిని శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్. మా అమ్మ ఇంటిని పండుగకు గాను శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ ఫార్ ది ఫెస్టివల్. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను తానొక్కటే శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ అలోన్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. మా అమ్మ ఇంటిని రానున్న దసరా పండుగకు గాను ఎవ్వరి సహాయము లేకుండా తానొక్కటే శుభ్రపరుస్తున్నది. మై మదర్ ఈజ్ క్లీనింగ్ ద హౌస్ అలోన్ వితౌట్ అదర్స్ హెల్ప్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివల్ దసరా. సో మై డియర్ స్టూడెంట్స్, ఇవి అందరిగా మీరు కూడా మీకు నచ్చిన, మీకు తెలిసిన, మీకు ఇష్టమైనటువంటి ఎన్నో రకాల పదాలను ఈ విధంగా మధ్య మధ్యలో ఉపయోగిస్తూ ఈ బబుల్ గమ్ మెథడ్ ద్వారా ఒక చిన్న వాక్యాన్ని పెద్ద వాక్యంగా మార్చగలిగిన మరి కెపాసిటీ మనం పెంచుకోవచ్చు. ఓన్లీ బై ప్రాక్టీస్. ప్లీజ్ ప్రాక్టీస్, ప్లీజ్ ప్రాక్టీస్, ప్లీజ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.